అందరికీ మరణాతండి. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతులకు దేవుని మాటలు మనం ఆలకించి ఆత్మీయంగా అభివృద్ధి పొందుదాం. ప్రియులారా, శక్తిని పొందుకుందాం, స్వస్థత పొందుకుందాం. దేవుని మాటలోని ఆశీర్వాదంతో ఐశ్వర్యాభివృద్ధిని అందుకుందాం. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, నీ మనవి అంగీకరించి తిని అని ఓ చక్కని మాట కనబడుతున్నది. ప్రియులారా, ఇక్కడ సందర్భము అబీగయీలు దావీదు మహారాజు దగ్గర విజ్ఞాపన చేస్తుంది. దావీదు మహారాజు ద్వారా తన భర్త అయినటువంటి నాబాలుకు కీడు సంభవించబోతుంది. నాబాల్ను హతమార్చడానికి వస్తుంటే ఆమె ప్రార్థించగా ఉగ్రుడైనటువంటి దావీదు గారి కోపం చల్లారిపోయింది. ప్రియమైన స్నేహితులారా, ఆమెకు వాగ్దానం చేసి ఇంటికి పంపారు. నీ మనవి నేను అంగీకరించాను, వెళ్ళమన్నారు. ప్రియులారా, ఈ లోకములో మనము మన ఇంటి వారి మీదకి వచ్చేటటువంటి కీడు వారి మీదకి రాకుండా మనం దేవునికి ప్రార్థిస్తే దేవుడు దాన్ని అంగీకరించి ఆ కీడు నుండి తప్పించు వారుగా ఉన్నారు. ప్రియులారా, సర్వశక్తివంతులకు దేవునికి అన్నీ సాధ్యములే. ప్రియులారా, మనము అవిధేయులుగా ఉన్నప్పుడు మన మీదకి కీడొస్తూ ఉంటుంది. యుద్ధాలు వస్తాయి, కలహాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, నలిగిపోతూ ఉంటాము. ఎందుకు వస్తాయి అంటే పాపం వలన వస్తాయి అని దైవజనులు చెప్పారు. ప్రియ స్నేహితులారా, యుద్ధాలు ఎందుకు వస్తాయని ప్రశ్న వేసుకుంటే పాపం వలన యుద్ధాలు వస్తాయన్నారు. ప్రియులారా, గనుక ఇవి ఇంట్లోనూ ప్రారంభిస్తాయి, ఒంట్లోనూ ప్రారంభిస్తాయి, వీధుల్లోనూ ప్రారంభిస్తాయి, విశాలమైన దేశంలోనూ ప్రారంభిస్తాయి, ఆక్రమిస్తాయి, ఆవరిస్తాయి, నాశనం చేస్తాయి. ప్రియులారా, వాటన్నిటి నుండి విడిపించగల సమర్థుడు సర్వోన్నతుడుగు ఏకైక రక్షకుడుగు దేవుడే. కనుక ఈ మహాపరిశుద్ధునికి మనం మనవి చేస్తే నీ మనవి అంగీకరించానని చెబుతున్నాడు ఆయన. ప్రియులారా, మనము ప్రార్థిస్తే ఆలకించే దేవుడు, మనం ఆశ్రయిస్తే వాగ్దానం చేసే దేవుడు, మనలను కనుపాప వలె కాచి కాపాడేటట్లు తన కృపను మన ఎడల కృమ్మరించేటటువంటి దేవుడు, మన మీదున్న కుమ్మరాలన్నీ కూల్చివేసేటటువంటి మహానుభావుడు. అట్టి తండ్రిని మనం ఆశ్రయించి ఆయన అనుగ్రహించేటటువంటి మేలుడు దినదినము పొందేవారుగా ఉందాం. మన పొరుగువారిని, మనలను, మన కుటుంబాన్ని, బిడ్డలను రక్షించుకుందాం. అట్టి మహాపరిశుద్ధుని వాగ్దానము శాశ్వత కాలము మనకు తోడైండుగాక. చిన్న మనవి చేసుకుందాము. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవా, నీకు మేము రుణపడి కృతజ్ఞులమై ఉన్నాము. నా ప్రియమైన ప్రభా, మా ప్రభ దోషములను మన్నించి మమ్మల్ని ప్రేమించి జీవింపనిచ్చుచున్నావు, నీకు స్తోత్రములు. అంతేగాక వచ్చుచున్న గండముల నుంచి తప్పించుచున్నావు, వందనములు. ప్రతి విధమైన దుస్థితిని దూరపరుస్తున్నావు, స్తోత్రములు. క్షేమాభివృద్ధినిచ్చి ఫలింపు చేయమని యేసువారి నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణత.